శ్రీమాత్రే నమః. హాయ్ హలో ఎవరీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ఉషాస్ ఎంటర్టైన్మెంట్. నేను మీ ఉషా. మనకు ఈ 2024వ సంవత్సరంలో వారాహిదేవి గుప్త నవరాత్రులు అనేవి జూలై 6వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉన్నాయండి. ఈ వారాహిదేవి అసలు ఎవరు అంటే లలితాదేవి దగ్గర సైన్యాధ్యక్షురాలుగా ఉన్న తల్లే ఈ వారాహి. అంతేకాదండి, సప్తమాతృకుల్లో ఒకరు కూడా ఈ వారాహి మాత. మాతృక అంటే తల్లి అని అర్థం, తల్లి రూపంలో మనల్ని రక్షించేది అని అర్థము. లలితాదేవి బండాసురుడు అనే రాక్షసుని వధించడానికి వెళ్ళినప్పుడు చాలామంది సైన్యం ఆవిడ దగ్గర ఉన్నా మరి ఆ సైన్యానికి మొత్తానికి కూడా నాయకత్వం వహించడం కోసం వారాహి మాత ఆవిర్భవించింది ఈ ఆషాఢ శుక్ల పాడ్యమి నాడట. అందువలన ఆ తల్లిని ఆషాఢ శుక్ల పాడ్యమి నుండి 9 రోజుల వరకు కూడా మనం నవరాత్రి పూజలను చేసుకుని తల్లిని పూజిస్తూ ఉంటాము. ఈ టైంలో వారాహి మాత యొక్క శక్తి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది, మనకు చాలా త్వరగా దొరుకుతుంది. కాబట్టి ఈ టైంలో ఆ తల్లిని పూజించుకోవడం మనకు చాలా చాలా రక్షణగా ఉంటుంది. లలితాదేవి బండాసురుని వధించినప్పుడు ఈ వారాహి మాత బండాసురుని యొక్క మంత్రి విసిక్రుడు అనే రాక్షసుడిని వధించిందట. దానితో లలితాదేవి ఎంతో సంతోషపడిందట. మనం లలిత సహస్రనామాల్లో కూడా వింటూ ఉంటాం కదండి, విసుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందిత అనే మంత్రం. దానికి అర్థం ఇదేనమాట. విసుక్రుడు అనే రాక్షసుణ్ణి వారాహిదేవి వధించగా లలితాదేవి ఎంతో సంతోషించింది అనేది దీని యొక్క అర్థం. మన శరీరమే ఒక గృహము కదా, అంటే మన ఆత్మ ఉండడానికి ఆవాసం మన శరీరం, అంటే దానికి అది గృహం. అలాగే మన ఈ యొక్క శరీరం ఉండడానికి కూడా ఒక గృహం కావాలి కదా, అంటే మన ఆత్మ ఉండడానికి దానికి ఒక శరీరము, అలాగే మన ఈ శరీరం ఉండడానికి ఒక గృహము. ఈ రెండింటినీ కూడా ఈ వారాహి మాతే ప్రసాదించగలదనమాట. ఆవిడ మన దేహంలోని నవరంధ్రాలను కూడా కాపాడుతూ, అంటే నవరంధ్రాలను కాపాడుతుందంటే మన శరీరంలో ప్రతి ఒక్క పార్టును కూడా ఆవిడే కాపాడగలదని అర్థం. ఆ విధంగా వాటిని కాపాడి మన ఆరోగ్యాన్ని వృద్ధి చేస్తుంది. ఇక అంతేకాదండి, భూమికి సంబంధించిన ఎటువంటి సమస్యలనైనా సరే ఆ తల్లి మాత్రమే పరిష్కరించగలదు. ఇక మనకు గృహాదులను, భూమిని అన్నింటినీ కూడా ఆ తల్లే ప్రసాదించగలుగుతుంది. ఇంట్లో ధనధాన్యాలను, సుఖశాంతులను నెలకొల్పగలుగుతుంది. ఈ తల్లిని కులమత భేదాలు కానీ, వయస్సుతో భేదము కానీ ఏవీ లేకుండా ప్రతి ఒక్కరూ పూజించవచ్చు. చిన్న పెద్ద, విధవలు, అలాగే ముత్తైదువులు ప్రతి ఒక్కరూ కూడా పూజించవచ్చండి. ఈ తల్లికి స్వచ్ఛమైన గంధాన్ని సమర్పిస్తే, అలాగే బిల్వపత్రాలతో పూజిస్తే ఆ తల్లి ఎంతో సంతోషపడుతుందట. మనం ఇప్పుడు ఒక 2 మంత్రాలను చెప్పుకుందాము. ఈ మంత్రాలను చెప్పుకుంటూ బిల్వపత్రాలను తల్లికి సమర్పిస్తే తల్లి ఎంతగానో ప్రీతి చెందుతుందట. అవేంటో నేను ఇప్పుడు మీకు తెలియజేస్తాను. ఓం హ్రీం శ్రీం క్లీం వసుదాయై నమః. ఇది ఒక మంత్రం అండి. మరొకటి ఓం ఐం హ్రీం శ్రీం విశుక్ర ప్రాణహరణ వారాహి వీర్యనందితాయై నమః. విన్నారు కదా, ఈ రెండింటిలో ఏదైనా సరే మీరు రోజు మీకు వీలైనన్ని సార్లు ఈ మంత్రజపం అనేది చేసుకుంటూ ఉన్నట్లయితే ఆ తల్లి శక్తి, మీకు తల్లి ఆశీర్వాదం అనేది పొందవచ్చు. మనం ఎప్పుడైనా సరే ఈ వారాహిదేవి యొక్క పూజను మనం పబ్లిసిటీ అనేది చేయకుండా భక్తితో మనం గుప్తంగా చేసుకోవాలి. అంటే ఈ పూజ గురించి, పూజ ఈ విధంగా చేసుకోవాలి అనే విషయాన్ని మరొకరికి చెప్పవచ్చు, కానీ మేము ఎంతో వైభవోపేతంగా చేసుకుంటున్నాము, మేము ఎంతో గొప్పగా చేసుకుంటున్నాము అని పబ్లిసిటీ మాత్రం చేయకూడదట. అందుకే వీటిని గుప్త నవరాత్రులు అన్నారు. ఇక తల్లిని తెల్లటి వర్ణంతో ఉన్న అమ్మవారి యొక్క చిత్రపటాన్ని తెచ్చుకొని పూజిస్తే చాలా చాలా మంచిదట. అలాగే ప్రతిరోజు కూడా ఈ నవరాత్రులు చేసేవారు ఆ తల్లికి పానకాన్ని సమర్పించడం మాత్రం మర్చిపోవద్దండి. ఇంకా మీకు వీలుంటే పానకంతో పాటుగా ఏదో ఒక నైవేద్యాన్ని చేసి పెట్టండి. నైవేద్యం చేసి పెట్టినా పెట్టకపోయినా పానకాన్ని మాత్రం తల్లికి నివేదించడం మర్చిపోవద్దు. ఈ పూజను ఈ 9 రోజులు కూడా దీక్షగా తీసుకొని చేసేవాళ్ళైతే ఈ 9 రోజులు నాన్ వెజ్ తినకుండా ఉండాలి. అలాగే ఉల్లి వెల్లుల్లి తినకూడదు. దాంపత్యం అనేది కూడా నిషేధమండి.
మామూలుగా ఈ 9 రోజులు కూడా అమ్మవారి పూజ చేసుకుంటాము అని అనుకునేవాళ్ళు మాత్రం నాన్ వెజ్ తినకుండా నియమనిష్టలతో ఉంటే సరిపోతుందండి. మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగవచ్చు లేదా మెయిల్ చేయవచ్చండి. మీకు ఈ వీడియో నచ్చితే మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.